జగిత్యాల జిల్లా నర్సింగపూర్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అంటూ జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ అసైన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలను అధికారులు రద్దు చేశారు. 90 ఎకరాలకు పైగా అసైన్ భూమిని చట్టవిరుద్దంగా నిబంధనలు ఉల్లంఘించి పట్టా చేసుకున్న పట్టాలను రద్దు చేయాలని కలెక్టర్కు తహసీల్దార్ నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలు రద్దు చేస్తూ రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ ఉత్తర్వులను జారీ చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు నర్సింగపూర్లోని సర్వే నంబర్ 437, 251లోని అసైన్డ్ భూములను ధరణి పోర్టల్లో అక్రమంగా పట్టాలు చేసుకున్న 15 మందికి నోటీసులు జారీ చేశారు. 251 సర్వే నంబర్లలో 19.7 ఎకరాలు, 437 సర్వే నంబర్లో 71.13 ఎకరాల భూమి చట్ట విరుద్దంగా నిబంధనలు ఉల్లంఘించి పహానీలో ఎంట్రీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 3 రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, ఇటీవల జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న కథనానికి జీ తెలుగు న్యూస్ లో అయితే కథనం ప్రసారం చేశారు. అయితే ఈ కథనానికి కూడా రెవెన్యూ అధికారులు అయితే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఈ జీ తెలుగు కథనం మొట్టమొదటిసారిగా కబ్జా గురైందని వెలుగులో తీయడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో గత 2 నెలలుగానైతే విచారణ అయితే చేపట్టారు. ఇందులో పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మాత్రం 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలను మాత్రం రద్దు చేస్తున్నట్లయితే ఇటు రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు సుమారు 90 ఎకరాలకు పైగా అసైన్ భూమిని చట్ట విరుద్ధంగా కూడా నిబంధనలు ఉల్లంఘించి కూడా పట్టా చేసుకున్నారని కూడా పట్టాలన్నీ పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే తహసీల్దార్ అయితే నివేదికను అయితే అందించారు. పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ గోపి.